ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు ప్రభువా, ఈ పాద సన్నిధికి వస్తున్నాం. ఈ దినాన్ని ప్రభువా ప్రేమించి ప్రభువా, ఈ పరిశుద్ధ దినం, ఈ ఆదివారం ఉదయకాలం మీ పాద సన్నిధిలో ప్రభువా మేము ఉండున్నట్లుగా మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. లోకం దాని ఆశలతో, దాని ఘనతతో, ప్రభావంతో నిండిపోయి ప్రభువా ఆనందిస్తూ ప్రభువా కొనసాగుతున్నప్పుడు, అటువంటి దుష్ట లోకం నుండి, ఆ నటన నుండి మమ్మలను వేరు చేశారు. ప్రతిష్ఠ జనంగా ప్రభువా, యాజక సమూహంగా మీ సన్నిధిలో నిలిచే యోగ్యత మాకు ఇచ్చారు. ఇప్పుడు మేము మీ బిడ్డలం. తండ్రి అని పిలిచే గొప్ప ఆధిక్యతను యేసుక్రీస్తు ద్వారా, ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ పాద చెంత నిలుస్తున్నాం ప్రభా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దిన పరిచర్య అంతటిని కూడా మీరు మమ్మల్ని దీవించండి ప్రభా. మాకు ఏ వాక్యాలు అవసరమో, ఎవరిని ఏ వాక్యం ద్వారా మీరు ఖండించాలో, గద్దించాలో, బుద్ధి చెప్పాలో, జీవితాలు కట్టాలో, ప్రోత్సహించాలో, లేవనెత్తాలో, ఆదరించాలో మీకు తెలుసు. హృదయాంతరంగాలు ఎరిగిన వారు స్తోత్రాలు. మీరు మాట్లాడండి. ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని మరుగు చేయండి. మీ జీవం కలిగిన మాటలు మీరు మాట్లాడండి. మీ స్వరం ప్రతి ఒక్కరిని తాకడానికి సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రావాల్సిన బిడ్డల్ని ప్రభువా మీ సన్నిధికి నడిపించండి. ఈ దినం ప్రతి ఆరాధనలో మీరుండి మీకే మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒక శ్రేష్టమైన సమయం, సంతోషకరమైన సమయం కూడా. ఎందుకంటే మనం గత కొన్ని నెలలుగా, దాదాపుగా 2 సంవత్సరాలుగా ప్రతిరోజు యుద్ధం గురించి వింటూనే ఉన్నాం. ప్రత్యేకంగా మిగతా దేశాల మధ్య యుద్ధాలైతే మనం అంతగా పట్టించుకోం, కానీ ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశం యుద్ధం ఆడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఏ వార్త అయినా, ఏ సమాచారమైనా, అది చిన్నది కానీ పెద్దది కానీ, మనం ఎలా ఉండాలి అంటే చురుగ్గా ఉండాలి. ఏమవుతుంది దీని సారాంశం అని తెలుసుకోవాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలీల దేశం జరిగే సంగతులు, ప్రపంచం గ్లోబ్ మధ్యలో ఇజ్రాయెల్ దేశం ఉంది. ప్రపంచం నడిబొడ్డున ఉన్న ఇశ్రాయేల్ దేశం కేంద్రంగా, అంటే మధ్య ప్రాచ్యం అంటారు, మిడిల్ ఈస్ట్ అంటారు, ఆసియా ఖండం మన ఖండమే. అక్కడ ఏది జరిగినా అలజడి ప్రపంచంలో. ప్రపంచ నాడి ఇజ్రాయెల్ దేశం, గాడ్స్ టైం టేబుల్. మనం అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశాన్ని గురించిన ప్రతి సంగతి కూడా మనల్ని ఏమి మనతో మాట్లాడుతుందంటే ఒక్కటే మాట, ప్రభువు రాకడను గురించి మాట్లాడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ప్రభువు రాకడ సమీపమాయను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్న మాట పదే పదే మన చెవుల్లో మోగుతూ ఉండాలి. ఆయన వస్తున్నాడు అంటే సిద్ధపాటు కలిగి ఉండాలని ఇజ్రాయెల్ దేశం మాట్లాడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం వార్తాపత్రికల్లో మనం ఆతృతగా ఏం చూడాలి తెలుసా? ప్రత్యేకంగా అంతర్జాతీయ వార్తల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇజ్రాయెల్ దేశాన్ని గురించే ప్రస్తావించటం, రాయడం చూస్తాం మనం.
ఇజ్రాయెల్ దేశం చూడండి, ఒక దేశానికి మధ్య యుద్ధం జరిగితే ఆ దేశం వరకే ఉంటుంది, లేదా ఆ చుట్టుపక్కల దేశాల మీద ఆ యుద్ధం యొక్క ప్రభావాన్ని మనం చూడగలుగుతాం. కానీ ఇజ్రాయెల్ దేశం చిన్నదే, 1 కోటి మంది జనాభా కూడా లేరు. మణిపూర్ రాష్ట్రం అంత ఉంటుంది అన్నమాట. వింటున్నారా? హైదరాబాద్లో సగం ఉంటుంది, 97 లక్షల మంది జనాభా చెప్పాలంటే. ఇక్కడ ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో ఏది జరిగినా ప్రపంచానికి ఒక కలవరం, ప్రపంచానికి ఒక ఉలికిపాటు, ప్రపంచం అలర్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశం ప్రతి దేశంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ముడిపడి ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదని జ్ఞాపకం చేస్తాను. ఈ దినాన దాదాపుగా నేను మీకు ఇజ్రాయెల్ దేశం గురించి చాలా విషయాలు చెప్పాను. ప్రారంభం నుండి ఈరోజు వరకు ఏం జరిగిందో చెప్పాను. సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు 2023 అక్టోబర్ 7వ తారీఖున ప్రారంభమైన యుద్ధం, ఇజ్రాయెల్ దేశం ప్రత్యక్షంగా పక్కనున్న హమాస్ తీవ్రవాదులతో గాజా స్ట్రిప్ అని పక్కనే ఉన్న ఆ దేశంతో, అనగా ఒక రకంగా మనం ఆ దేశానికి మద్దతు ఇస్తున్న ఇరాన్తో 2 సంవత్సరాలుగా, అనగా అక్షరాల 731 రోజులు, అందరు చెప్పండి ఎన్ని రోజులు? 700 యుద్ధం చేస్తూనే ఉంది. ఈరోజు మీరు తెలుసుకోవాలి, 731 రోజులు ఒక్క గాజా స్ట్రిప్తోనే, హమాస్ తీవ్రవాదులతోనే యుద్ధం చేయడం మాత్రమే కాదు. మీరు ఆశ్చర్యపోతారు, ఈ 731 రోజులతో ఒక్క ఆ చిన్న గాజా స్ట్రిప్తో యుద్ధం ఆడటమే కాదు, కానీ 6 దేశాలతో యుద్ధం చేసింది ఒకేసారి. ఎన్ని దేశాలతో? 6 దేశాలతో యుద్ధం చేయడం. 6 దేశాలతో యుద్ధం చేయడం మాత్రమే కాకుండా గెలవడం. ఒక చిన్న దేశం అలుపు లేకుండా, విరామం లేకుండా 731 రోజుల యుద్ధం ఎలా చేయగలిగింది? ఇది మీరు గమనించాలి. 1948వ సంవత్సరం మే 14న ఇజ్రాయెల్ దేశం ప్రపంచ పటంలోకి వచ్చింది. ఇక్కడ గమనించండి, దానంతట అదే రాలేదు. ఇజ్రాయెల్ దేశం ప్రపంచ పటంలో లేదు. క్రీస్తు శకం 70 తర్వాత ఇజ్రాయెల్ దేశాన్ని మర్చిపోయారు. క్రీస్తు శకం 70 నుంచి 1948 దాకా ఇశ్రాయేలీలు లేదా యూదులు అనబడిన వారు లేరు. అక్కడ ప్రపంచంలో చెదిరిపోయారు. భారతదేశానికి కూడా వచ్చారు, చెదిరిపోయారు. తమ ప్రాణాన్ని కాపాడుకోవడానికి చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన క్రమంలో భారతదేశం కూడా వచ్చారు. మనకి చాలా దగ్గరలో గుంటూరు జిల్లా చేబ్రోలు కూడా వచ్చారు. చేబ్రోల్లో ఇప్పటి వరకు ఆ బ్రీడ్ ఉంది. కేరళ వచ్చారు, చెన్నై వచ్చారు, త్రివేంద్రం వచ్చారు. ప్రపంచంలో అన్ని దిక్కులకు చెదిరిపోయారు యూదులు. ఎందుకు చెదిరిపోయారో చెప్పారు నేను, వారు చేసుకున్నదే. చెదిరిపోవుట అన్నది వారి మీదికి వారు తెచ్చుకున్న శాపమే. పిలాతు క్రీస్తును చూపించాడు వాళ్ళకి. పిలాతు చెప్పాడు, ఏం చెప్పాడు అంటే, ఈయనలో ఏ దోషము నేను కనుగొనలేదన్నాడు. ఏ తప్పితం లేదే, ఎందుకు సిలువ వేయమంటున్నారు ఆయన్ని మీరు అని కొరడాలతో కొట్టించాడు ఆయన్ని. ఎందుకు కొట్టించాడు తెలుసా? గమనించండి, పిలాతుకి ఇష్టం ఉండి కొట్టించలేదు. అంటే ఆ గాయాలు చూసైనా సరే, ఆ రక్తసిక్తమైన దేహాన్ని చూసైనా సరే ఆ మనుషుల యొక్క హృదయం కరుగుతుంది అని గాయాల పాలు చేసి కొరడాలతో కొట్టించి ప్రభుని ఆ సమూహం ముందుకు తీసుకొచ్చి, ఇదిగో ఈయనేం చేయమంటారు చెప్పండి అన్నాడు. అన్ని గాయాలు చూసి కూడా వాళ్ళ మనసు కరగలేదండి. ఈయన మాకొద్దు, మాకు బరబ్బా కావాలి అని చెప్పడం మాత్రమే కాదు తెలుసా, ఈయనని ఏం చేయాలి అంటే వాళ్ళు అన్నారు సిలువేయండి అన్నారు. ప్రభు అదే అన్నాడు, నా స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ వారు నన్ను అంగీకరించలేదు అన్నాడు. అంగీకరించలేదు, తృణీకరించారు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. సిలువేయండి, సిలువేయండి. అప్పుడు పిలాతు, మీకు అదృశ్యం గుర్తుందా? ఈ పాపం నా మీద
ఉండొద్దు అని చేతులు కడుక్కుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అది ఎవరి మీద ఉండాలి? మా మీద. ఈరోజు వరకు అదే. కానీ ప్రభు విడిచిపెట్టలేదు వాళ్ళని. అందుకే వారు కోరుకున్నారు, ఆ శాపాన్ని కోరుకున్నారు, మా మీద ఉండాలి అని. అందుకే క్రీస్తు శకం 70లో టైటస్ లెక్కలు చూస్తే 14 లక్షల మంది పైన యూదుల్ని ఊచకొత కోసాడు, దేవాలయాన్ని కూల్చేశాడు. అదండి 70వ సంవత్సరం తర్వాత 1948 దాకా ఇశ్రాయేలీలు ఏ దేశాన్నైతే దేవుడు సరిహద్దులు నియమించి ఇశ్రాయేలీలకు ఇచ్చాడో, మన తండ్రి అయిన అబ్రహాముకి దేవుడు టైటిల్ డీడ్ ఇచ్చేటప్పుడు భూభాగం సరిహద్దులు చెప్పాడు. ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర, ఇది ఇంతవరకు నీది అని. అవే హద్దులు మోషే యెహోషువ ద్వారా దేవుడు చెప్పాడు, ఇంతవరకు మీది అని. 70 తర్వాత ఇశ్రాయేలీలు చెదిరిపోయారు. మళ్ళీ వాళ్ళు ఒక దేశముగా ఏర్పడతారు అని ప్రభువే చెప్పాడు. యెషయా ద్వారా, ఎహెజ్కేలు ద్వారా, మించి ఇర్మియా ద్వారా తిరిగి సమకూరుస్తానని ఎహెజ్కేలు ద్వారా, తూర్పు నుండి పడమర నుండి ఉత్తరము నుండి దక్షిణము గువ్వల వలె వారు తిరిగి వస్తారని చెప్పాడు. వారు 1948కి తిరిగి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, నీ రాకడకు నీ ఆగమన సూచనలేంటి అన్నప్పుడు ఆయన ఒక మాట, చాలా విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఈ దినాన భూమి మీద జరిగే ప్రతి సంగతిని 2000 సంవత్సరాల క్రితం ప్రభు శిష్యులకు చెప్పాడు. ఈ చివరి దినాలు ఎలా ఉంటాయో చెప్పాడు. యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి చెప్పాడు. భూకంపాలు, తెగుళ్ళ గురించి చెప్పాడు. అశాంతిని గురించి చెప్పాడు. జ్ఞానం పెరిగిపోతుందని చెప్పాడు. కట్టడాలు పెరిగిపోతున్నాయి అని చెప్పాడు. భూమి యొక్క మనుషులు ఈ దిక్కు నుండి ఆ దిక్కుల వరకు విమాన ప్రయాణాలు పెరిగిపోతాయి అని చెప్పాడు. విపరీతమైన జ్ఞానం, టెక్నాలజీ పెరిగిపోతుందని చెప్పాడు. భూమి మీద భ్రష్టత్వం ఎక్కువైపోద్ది అన్నాడు. ఇంకా మనుషుల మీదకి, మనుషులు రాజ్యాల మీదకి అబద్ధ బోధకులు ఎక్కువ వస్తారన్నాడు. బైబిల్ వక్రీకరించి చెప్పేవాళ్ళు ఎక్కువ వస్తారని చెప్పాడు. చెప్తే ఇంకొక మాట చెప్పాడు, అంజూరపు చెట్టు లేతదై, అంటే ఇశ్రాయేల్ దేశం ఏర్పడిద్దని. అంజూరపు చెట్టు లేతదై చిగుర్చున్నప్పుడు మీరు ఒక విషయం తెలుసుకోండి, అదిగో ఆయన సమీపంగా ఉన్నాడు, వాకిట్నే ఉన్నాడు. ప్రభు చక్కని పదం వాడాడు అక్కడ. అంజూరపు చెట్టు లేతది అంటే అప్పుడే, చెప్పండి, అప్పుడే చిగుర్చింది. అంటే ఇశ్రాయేల్ దేశం అంజూరపు చెట్టు అయి చిగుర్చింది 1948 మే 14. అందుకండి ప్రపంచ నాడి అక్కడ ఉంది. వింటున్నారా? కాబట్టి ఇశ్రాయేల్ దేశం ప్రభు చెప్పిన మాట ప్రకారం ఎన్నో ప్రవచనాలు, మనం ఇశ్రాయేల్ దేశాన్ని గురించి తెలుసుకుంటే మనం ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతాం. మీకు జ్ఞాపకం ఉంది కదా, 1948 మే 14 తర్వాత ప్రపంచ పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఎప్పుడైతే ఇశ్రాయేల్ దేశం ప్రపంచ పట్టంలోకి వచ్చేసిందో, ప్రభు అక్కడ సమీపంగా ఉంది, మనం ఇశ్రాయేల్ దేశాన్ని చూస్తా మనం కాలాన్ని నిర్దేశించవచ్చు. ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఏం జరుగుతుంది, ప్రపంచ పరిస్థితులు ఏంటి, మనం ఏం అర్థం చేసుకోవాలి, ప్రభు రాకడం మనం ఎలా లెక్క పెట్టుకోవాలి, ప్రభు రాకడకు మనం ఎలా సిద్ధపడాలి అనేది మనం ఇశ్రాయేల్ దేశాన్ని చూసి, జీపీఎస్ అంటుందే, ఒక చోటకి వెళ్ళాలంటే మనం దాన్ని పెట్టుకొని, తెలుసా, లైవ్ లొకేషన్ పెట్టుకుంటాం, కరెంట్ లొకేషన్ పెట్టుకుంటాం. అలాగే ఇశ్రాయేల్ దేశాన్ని చూసి మనం మన లొకేషన్ ఎలా ఉంది, మనం ఎక్కడున్నాం, మన స్థానం ఎలా ఉంది, ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందని చెప్పాడు. ఇది మనకి ఎంత ఆసక్తిని కలిగిస్తుందో మీకు అర్థమవుతుందా? యుద్ధం ముగిసింది, మళ్ళీ కొన్ని విషయాలు చెప్తాను ఈ దినాన. వాస్తవంగా మీకు మనం ఈ దినం ఏమి నేర్చుకోవాలి పాఠం? కొండ మీద, మీరు కొండ మీద ఉన్నారు, దిగారా? కొండ మీదే ఉండండి, మళ్ళీ వచ్చేవారం మళ్ళీ దిగే పని లేదు. కాబట్టి దినాన నేను ఈ వర్తమానం చెప్పిన తర్వాత అప్డేట్ ఇది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఇశ్రాయేలీలు ఎలా గెలవగలిగారు, ఇశ్రాయేలీలు వెనకున్న శక్తి ఏంటి, ఇశ్రాయేలీలు ఎందుకు కలిసిపోలేదు, ఎందుకు ఓడిపోలేదు, ఇశ్రాయేలీలు ఎందుకు కలవరం లేదు, ఇశ్రాయేలీలు ఎందుకు గర్జించారు, ప్రపంచంలో ఎవరిని వారు లెక్క చేయరు ఎందుకు అనేది కొన్ని మాటలు చెప్తాను. ఆసక్తికరమైన వాక్యం. ఇశ్రాయేలీల గురించి మీకు జ్ఞాపకం ఉందా? వారిని గురించి చెప్పడానికి పరిశుద్ధ గ్రంథంలో యూదా గోత్రపు సింహాన్ని గురించి చెప్పాడు ప్రత్యేకంగా. మీకు జ్ఞాపకం ఉందా? బిలాము, బాలాకు రాజు ఇశ్రాయేలీలను శపించడానికి ఎవరిని పిలిపించాడు? బిలామును పిలిపించాడు. శపించవయ్యా,
నువ్వు శపించు, వారిని యుద్ధం ఆడి నేను గెలవలేను, వారు భూతలాన్ని కప్పేశారు, నువ్వు నోటితో ఏది చెప్తే అది జరుగుతుందంట, కాబట్టి రా నువ్వు వారిని శపించేయి అని తీసుకెళ్ళి కొండ మీద నిలబెట్టాడు. ఎవరిని? బిలాముని. బిలాము ఇశ్రాయేలీని శపించాలి అనుకున్న ప్రతి సందర్భంలో అతని వల్ల కాటలేదు. ఎందుకు? వారు దీవించబడిన వారు కాబట్టి కదా. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి. మీకు విషయం రహస్యం చెప్తాను చూడండి. మీరు దీవించబడాలి అంటే, మీరు ఆస్వాదించబడాలంటే, మీ వ్యక్తిత్వం బలంగా మారాలంటే, మీ ప్రార్థనకి జవాబు రావాలంటే ఒక రహస్యం ఏంటంటే, రోజు మీకోసం మీరు ఎలా ప్రార్థన చేసుకుంటారో, మీ కుటుంబం కోసం ఎలా ప్రార్థన చేసుకుంటారో, మన సంఘం కోసం ఎలా ప్రార్థన చేస్తారో, మీరు పొరుగు వారి గురించి ఎలా ప్రార్థన చేస్తారో, అందులో ఇంకోటి చేర్చండి. ఇశ్రాయేలీల గురించి ఏం చేయండి? సింప్లీ ప్రే. ప్రేయింగ్ ఫర్ ఇజ్రాయెల్, ప్రే ఫర్ ఇజ్రాయెల్, స్టాండ్ ఫర్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయాలి మీరు. ఎందుకో తెలుసా? ఎందుకు చేయాలి ప్రార్థన? స్ట్రైట్గా ఒక మాట చెప్పండి. ఎందుకు చేయాలి ప్రార్థన? యేసయ్య వాళ్ళలో నుంచే కదా. యేసయ్య వాళ్ళలో నుంచే వచ్చాడు. రక్షణ యూదుల్లో నుండే కలుగుతుంది. అందుకే మనం యేసయ్య ఎక్కడ పుట్టాడు చెప్పాలి? యూదా బెత్లెహేములో పుట్టాడు. మీకు ఇంకొక రహస్యం తర్వాత చెప్తాను. మీరు గత 10 ఏళ్లగా ఈ రహస్యం మర్చిపోకూడదు. మీరు జాగ్రత్త వినండి. 10 ఏళ్లగా, ఎక్కువ దూరం కూడా వెళ్ళొద్దు, 10 సంవత్సరాలే. 10 సంవత్సరాల సంగతులు గుర్తున్నాయా మీకు? మర్చిపోయారా? ఏందంత బాధగా చూస్తున్నారు నాకల్లి? సంతోషంగా ఉండండి వాక్యం వినేటప్పుడు. 10 సంవత్సరాల క్రితం సంగతులు గుర్తున్నాయా లేవా? సరే 10 సంవత్సరాలు కూడా వదిలేండి. 5 ఏళ్ల క్రితం గుర్తున్నాయా? ఓకే. 5 సంవత్సరాల క్రితం మీరు జస్ట్ టైం చూడండి, సమయం మీరు గమనించారా? అరే అప్పుడే సంవత్సరం అయిందా? మొన్నేగా మనం వాగ్దానం తీసుకున్నాం. ఇది బాగా గుర్తుంటుందేమో మనం. మీరు చూడండి, ఇప్పుడు మళ్ళీ ఏ నెల అయ్యి వచ్చింది? ఇది మళ్ళీ నవంబర్ వచ్చిందంటే 20 తర్వాత మీరు దొరకరు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన నిన్నేగా పెట్టాం ఆ బోర్డు. మీరు ఇంకా ఇదొక్కడు చూడండి. స్టార్ పెట్టారా? పోయిన క్రిస్మస్కి పెట్టారా లేదా? ఆ స్టారు ఇదివరకు మాసిపోయేది, ఇప్పుడు మాయిలా. ఎందుకని? టైం ఎలా తిరిగిపోయింది చూడండి. ఎందుకు సమయం ఇంత తొందర? అరే అప్పుడే అయిపోయిందా టైము? అవును, ఈ చివరి దినాల్లో టైం అలా తిరిగిపోద్ది. ఎందుకు తిరిగిపోద్దో మళ్ళీ ఒకసారి వర్తమానంలో నేర్చుకుందామా? టైం గడిచిపోతుంది, కాలం పరిగెత్తుతుంది, మనమేం ఆగిపోయాం. మనం చేయాల్సిన పనులు మిగిలిపోయాయి, సాధించాల్సినవి చాలా ఉన్నాయి. ప్రభు కొరకు మనం వెళ్ళాల్సిన దూరం ఇంకా మిగిలిపోయింది, సాధించాల్సింది చాలా ఉంది. అందుకే నేను తొందరగా మీ పనులు చేసేయాలి. ఏం మిగిలి ఉన్నాయో ఎందుకు తెలుసా? కాలం వేగంగా పరుగు తీస్తుంది. కాలం దినాన మీ జ్ఞాపకం ఉంది, నేను చెప్తాను. బిలాముని తీసుకొచ్చాడు. బిలాము వచ్చాడు, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలీయుల్ని ఏం చేద్దామని? శపించడానికి వచ్చాడు. వారిని శపించాలి అనుకుంటున్న ప్రతి సందర్భంలో ఆయన నోట ఆ మాట రావటం లేదు. ఏ మాట? శాపం రావటంలా. ఏమొస్తుంది? ఇవి ఒక్కడు చాలు. మీరు చాలామంది బాధపడతా ఉంటారే, వాళ్ళు అటు చూశారు ఇటు చూశారు, వాళ్ళు అటు తిట్టారు, వాళ్ళు అటు తిట్లు తగిన, వాళ్ళ చూపు మంచిది కాదు, అట్టబడ్డాయి ఇట్టబడ్డాయి, మీ మీద ఏం పడదు. హేతువు లేని శాపము అంతే. ఇక్కడ పక్కనేమో చూస్తున్నాడు ఆ రాజు బాలాకు. బిలాము అరుగో వచ్చేసారయా కానీ అంటున్నాడు. ఆడికే పెద్ద టెన్షన్ వస్తుంది. ఎవరికి? బాలాకు. ఈయనేమో ఏమనాలనుకుంటున్నాడు? ఇదిగో ఈ జనం నాశనమవును గాక అనగానే వాళ్ళు పిట్టలు రాలిపోలేట్టు రాలితే పక్కన డ్యాన్స్ వేద్దాం అనుకుంటున్నాడు ఆడు. ఎవరు? అదేం అవట్లా. వారందరూ అరణ్యములో రాలిపోవును గాక, వారి మీద పిడుగుబడును గాక అంటే అసలు ఆ పని అవట్లా. ఆయన కోపం వచ్చింది. ఎవరికి? బాలాకి. ఏందా నువ్వు వాళ్ళని శపించమంటే? అంటే నన్నేం చేయమంటావా? నువ్వు నన్ను తెత్తివి, వాళ్ళనేమో ఏం చేయమంటున్నావు? శపించమంటున్నావు. నేను అనుకుంటుంటే నా వల్ల కావట్లేదు కదా. హాయ్ ఆగో,
వారు దీవించబడిన వాళ్ళు. శపించడం నా వల్ల ఇది. ఆ ఒక్క మ్యాప్ పట్టుకొని బెంజమిన్ నెతన్యాహు ప్రపంచ దేశాల ముందు నిలబడ్డాడు. దేన్ని పట్టుకొని తెలుసా? రండి, ఇది పట్టుకున్నాడు. రండి, ఎక్కడా? ఆదికాండంలో మీకు ఆ మ్యాప్ చూయించాను. బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ దేశం ఏంటో, ఆ దేశం యొక్క గొప్పతనం ఏంటో చెప్తూ ఈ ఒక్క మ్యాప్ పట్టాడు. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? చూడండి, అక్కడ పిలిచాడు. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి. ఈ ఒక్క చాలు. ఏంటి? ఏ జనం? ఇంకోసారి పెద్ద చెప్పండి. ఎవరిలో గొప్ప జనం? ప్రపంచంలోనే. ఎవరన్నారు ఈ మాట? మరి ఇంకా వాళ్ళని తక్కువ చేయడం ఎవరి వల్ల అవుద్ది? దేవుడే చెప్పాడు, నీవు గొప్ప జనం. దేవుని నోట పలికిన మాట అండి ఇది. ఏమనుకుంటున్నారు మరి? గొప్ప జనం అన్నాడు. తర్వాత గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. ఎవరు ఆశీర్వదించారు? మరి దేవుడు ఆశీర్వదించినప్పుడు మానవుడు శపించడం వీలవుద్దా? దేవుడు హెచ్చించినప్పుడు మానవుడు తగ్గించడం వీలవుద్దా? దేవుడు బలపరిచినప్పుడు మానవుడు బలహీనపరచడం వీలవుతుందా? ఎవరి వల్ల అవుతుంది? తర్వాత నీ నామమును, అది విషయం, నీ నామమును, ఎవరి నామం? ఇశ్రాయేలీలు. అందుకే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత, యెహోవా రక్షించిన నిన్ను. వెరీ గుడ్. తర్వాత నేను కడత పెట్టమన్నాను కదా, అక్కడికి వెళ్ళి మరి వద్దాం. ఎక్కడికి? ద్వితీయోపదేశకాండం. నేను దానిని మిమ్మల్ని కంటత పెట్టమన్నాను. అండర్లైన్ చేయండి, దాన్ని కంటత పెట్టండి. రండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. చక్కగా మీరు దాన్ని కూడా కంటత పెట్టాలి. చివరి అధ్యాయం 33, 34 అధ్యాయాలు. 33లో ఆ వచ్చిన భాగం చూడండి, 29. బ్యూటిఫుల్ వర్స్. ఏం చెప్తున్నాడు చూడండి. మోషే గారు చెప్తున్నాడు, ఇశ్రాయేలు, యువర్ అటెన్షన్ ప్లీజ్, దయచేసి వినండి. వార్త రైల్వే స్టేషన్లో మీరు ఎక్కాల్సిన బండి 2వ ప్లాట్ఫారం మీద రావాలి, కానీ రాలేదు. అరగంట ఆలస్యం, చింతిస్తున్నాం. అప్పుడు మీకు ఎట్లుంటుంది? ఒక్కసారి మీ బాధ వర్ణాతీతం. ఎందుకు? తొందరగా బండికి పడుకుందామని. ఎప్పుడు పడుకోవటమే. ఇది పడుకునే సమయం కాదు. ఇదిగో బైబిల్ గ్రంథంలో మీరు ఇదిగో అంటే అర్థం ఏంటి తెలుసా? వినండి. ఇశ్రాయేలు, చూడండి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇంకేం చెప్పండి? యెహోవా రక్షించిన నిన్ను. అంటే దేవుడే వాళ్ళని రక్షించినప్పుడు వాళ్ళలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందుకే ఇలాంటి జనము మరొక జనము భూమి మీద లేరు. ఆ చదవ కింద చూడండి. ఆయన నీకు సహాయకరమైన, ఎవరంట? ఎవరికి సహాయకరమైన కేడమని చెప్పి కింద చూడండి. నీకు ఔన్నత్యమును కలిగించు. ఇది విషయం. ఔన్నత్యము కలిగించు ఖడ్గం. దేవుడు, అబ్బా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరు? ఆయన నీకు సహాయకరమైన కేడము. చూసారా? నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. ఇప్పుడు చూడండి, స్టార్ మార్క్ వేయండి అక్కడ. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేదురు. చూడండి, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము. కింద చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నీవు వారి ఉన్నత స్థలములను, అవుట్, ఉన్నత స్థలములు. చిన్న దేశం లెబనోన్ కొట్టేసింది, చిన్నది. ఇరాన్ కొట్టేసింది, చిన్న దేశం. 6 దేశాలతో యుద్ధం. అది ఉంది చూసారు, స్లైడ్ 6 దేశాలతో యుద్ధం ఒకటి ఉండాలి. చూసారా? చిన్న దేశమే. ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇక్కడ చూడండి ఏం చెప్పాడంటే, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా. గొప్ప విషయం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు దేశం అంటే ఈ ప్రపంచంలో అందరికి శత్రువే. మొన్నటి దినానదా 2 వారాల క్రితం ఐక్యరాజ్య సమితిలో జరిగిన సంగతి నేను మీకు వీడియో చూపించాను. మళ్ళీ చూపిస్తాను ఆ వీడియో. లేచాడు
నెతన్యాహు లేచి మాట్లాడేటప్పుడు అందరు లేచి వెళ్ళిపోయారండి. అందరు లేచి వెళ్ళిపోయారు. ఒంటరిగా కుర్చీలన్నీ ఖాళీ అయిపోయినాయి. కానీ భయపడలేదు. ఒక్కడే. ఎప్పుడైనా ఇశ్రాయేలు దేశం ఒక్కటే ఉంటుంది. దాని అర్థం ఏంటంటే వారిలో ఒంటరి అయినా 1000 మంది అవుతాడు. ఇంకొక తర్వాత ఏమయ్యారు వాళ్ళు? బలమైన జనం. అవునండి, వారు బలమైన జనం. వాక్యం చెప్తుంది తెలుసా ఇక్కడ, ఆయన నీకు సహాయకరమైన కేడెమును నీ ఔన్నత్యమును కలిగించు ఖడ్గమును, తర్వాత నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు, తర్వాత ఇది కాదమ్మా, లేదా నేను ఆ స్లైడ్స్ ఎవరు రెడీ చేయమన్నాను ఆ వ్యక్తిని అక్కడ ఉండమన్నాను. నేను రాత్రి కష్టపడి అవన్నీ తయారు చేశా. స్లైడ్స్ తెలుసుకోపోతే ఎట్లా? ఈడ తయారు చేసిన వ్యక్తి ఇక్కడ అక్కడ ఉన్నాడు, ఆయనకి తెలుసు కదా, మీకేం తెలుసు ఆ స్లైడ్స్? వింటున్నారా? అర్థమేముంది? ఇంకా రాత్రి అంత కష్టపడి తయారు చేసి నాకు రేపటి నుంచి అక్కడ పైన పెట్టండి, దాన్ని నాకు పైన పెట్టేశాడు అక్కడ. చూడండి, ఈ ఇజ్రాయెల్ దేశం శత్రువులను ఏం చేస్తుందంట? అది రాయబండి ఏంటి? వాటిని ఏం చేస్తుంది? మళ్ళీ చదవండి ఆ వాక్య భాగం చూడండి. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను తొక్కడం. ఉన్నత స్థలాలు మీకు గుర్తుందా? 2023 నుంచి ప్రారంభమైన యుద్ధం. ఇజ్రాయెల్ దేశం ఉన్నత స్థలాలు. అసలు ఇంత చిన్న దేశం, ఇంత తక్కువ ఉన్న దేశం, శత్రువులు ఉన్నత స్థలాలు. ఒకేసారి 6 దేశాలతో యుద్ధం చేసింది. 6 దేశాలతో. పోనీ ఆ దేశాలు ఏమైనా బలహీనమైన దేశాలా? కాదు. మరీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? గత 10 రోజుల క్రితం, జస్ట్ 10 days బ్యాక్, ప్రపంచంలో ధనికమైన దేశం ఖతర్ రాజధాని దోహా. ఇజ్రాయెల్ దేశం దోహాలో ఉగ్రవాదులు ఉన్నారు అని, హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని ఆ దేశానికి వెళ్ళి ఆ రాజధానిలో వాళ్ళ రాడార్కు అందకుండా ఆ దేశం మీద బాంబేసి వచ్చింది. ఇదే రాయబడేది. ఈరోజు ఈ విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇజ్రాయెల్ దేశం ఎలా కాపాడబడుతుంది? దేవుని ద్వారా కాపాడబడుతుందని. ఇశ్రాయేలు దేశాన్ని ప్రవచనాలు నెరవేర్పు ప్రకారం ఎవ్వరు ఏం చేయలేరు, ఎవ్వరు యుద్ధం చేసి గెలవలేరు, ఎవ్వరు విషయం ఏంటో తెలుసా? దాన్ని ఓడించలేరు. ఎందుకు తెలుసా? వాళ్ళకు యుద్ధం దేవుడే నేర్పాడు. వాళ్ళ యుద్ధంలో దేవుడు ఉన్నాడు. అందుకే ఏమనాలి తెలుసా? దావీదు గురించి చెప్పిన మాటలో, దావీదు దేవుని యుద్ధములు, అందరు చెప్పండి, దావీదు దేవుని యుద్ధములు. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. ఇశ్రాయేలు దేశమే లేకపోతే, ఇశ్రాయేలు దేశం ప్రపంచ నడిబొడ్డు ఉండకపోతే ఈ ప్రపంచం ఎప్పుడో ఉగ్రవాదుల చేతులు నాశనం అయ్యేది. అందుకే ఇశ్రాయేలు దేశం ప్రపంచాన్ని కాపాడుతుంది, మించి మన దేశాన్ని కాపాడుతుంది. ఇది మర్చిపోకూడదు మనం. దీనిన ఇశ్రాయేలు దేశం ఒక జంతువుతో పోల్చబడిన సన్నివేశాన్ని నేను మీకు చెప్తాను. ఈ బిలామే చెప్పాడు. బిలాము శపించడానికి వచ్చాడు, కానీ ఆయన వల్ల కాలేదు. ఎందుకంటే వాక్యం రాయబడ్డది, వారు దీవించబడిన వారు దేవుని ద్వారా గొప్ప చేయబడ్డారు. వారిని ఓడించడం ఎవరి తరం కాదు, వారి ఔన్నత్యం గొప్పది. అద్భుతం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. గొప్ప విషయం తెలుసా? ఆ భాగ్యములో ఈ దినాన నేను పాలు పంపులు పొందాం యేసుక్రీస్తు ద్వారా. అందుకే ఆయన ఏం చెప్పాడు అంటే, ఈ ప్రవచనంలో ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా రండి. ఈ వాక్యాన్ని మీరు నేర్చుకోవాలి. అందుకే మనం కొంచెం టర్న్ అయి కిందకు వచ్చాం. కొండ మీద ప్రసంగంలో కొన్ని విషయాలు మనం నేర్చుకొని వాటి ద్వారా మన జీవితాన్ని ప్రభు కోరిన రీతిగా మార్చుకోవాల్సిన వారం మనం. మరి దినాన ఈ వాక్య సందేశాన్ని, యుద్ధం ముగిసింది కాబట్టి 731 రోజుల యుద్ధం ముగియడం, ట్రంప్ 20 సూత్రాలు ప్రతిపాదించటం,
ఇజ్రాయెల్ దేశం హమాస్ అంగీకరించడం, వారి చెరలో ఉన్న బందీలను విడుదల చేయడం. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు బిలాం ఏం చెప్పాడు, అదేం జరుగుతుంది. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 24 వచనం. 23 కూడా చదవడం మంచిది, 22 కూడా చదివాం మనం. మళ్ళీ 22, 23, 24 చదువుదాం. చూడండి, సంఖ్యాకాండం 22, 23, 24 వచనాలు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉంది. ఇది విషయం. ఏముంది? రాజు యొక్క జయధ్వని. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. రాజు యొక్క జయధ్వని అంటే రాజు నాడు వారితో ఆయనలో ఏముంది? ధ్వని ఉంది. ఆ ధ్వనికి ఒక పేరు. ఏ ధ్వని? అవును, విజయధ్వని ఉంది, జయధ్వని ఉంది అన్నాడు. చూడండి అక్కడ. అవును, అక్కడ రాజు యొక్క జయధ్వని వారిలో ఉంది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురిపోతు వేగం వంటి వేగం వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేల్లో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులు ఇశ్రాయేలుకు తెలియజెప్పబడెను. 24. ఇదిగో అంటే వినండి, ఆ జనం ఆడసింహం వలె లేచును. చాలు. ఆ జనం ఎవరంట? ఇశ్రాయేలీలు. ఎటలేస్తారంట? మగసింహం అని ఎందుకు అనలేదు? ఇక్కడే మీరు తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం ఎంత శ్రేష్టమైన గ్రంథం. చక్కని పదాలతో పరిశుద్ధాత్ముడు మన ముందు తీసుకొచ్చి పెట్టాడు. ఇది చదవం, మనం నేర్చుకోం. ఇందులో ఉన్న విషయాలు మనం ఇక్కడ గమనించండి. ఆడసింహం అని చెప్పాడు. దాని చూడ ఆడసింహం వలె చూడండి అంట. ఏంటంటే అది ఆ జనం ఆడసింహం వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తమును త్రాగు వరకు. చెప్పండి, త్రాగు వరకు. విశ్రాంతి లేదు. శత్రువు ఎక్కడున్నా, ఇశ్రాయేల్ దేశానికి హాని చేసేవాడు ప్రపంచంలో ఏ మూలున్నా, ఇంక్లూడింగ్ ఆర్కిటికా, అంటార్కిటికాలో ఉన్న వెళ్ళి లేకుండా చేసేది రావడం వీళ్ళ నైజం. ఇక్కడ చూడండి, అక్కడ ఇంకొక విషయం 24వ అధ్యాయంలో కూడా 19వ వచనంలో చెప్పాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ సింహము వలెను ఆడసింహము వలెను అతడు కృంగి పండుకొనెను, అతన్ని లేపువాడెవడు అన్నాడు. ఎవడి వల్ల అవుతుంది వాళ్ళని లేపడం? ఆడసింహంతో పోల్చాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సింహానికి ఒక చక్కని పేరు. మీకు నేను గతంలో సింహాన్ని గురించి మీకు సామెతల గ్రంథం 30వ అధ్యాయం చెప్పేటప్పుడు సింహాన్ని గురించి, దాని ఔన్నత్యం గురించి చాలా విషయాలు చెప్పాను. బహుశా గుర్తుండి ఉండాలి మీకు. సింహం టీవీతో నడుచున్నవి 4 కలవు అని ఈ 30వ అధ్యాయాన్ని ఎవరు రాశారు? అగూర్ రాశాడు. సొలొమోను కాదు, అగూర్ రాశాడు. సింహాన్ని గురించి ఒక మాట చెప్పాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనంలో ఎల్ల మృగములలో పరాక్రమము కలిగినదై. చూడండి అక్కడ, ఎల్ల మృగములలో పరాక్రమము, చదవండి, పరాక్రమము కలిగినదై ఎవనికి భయపడి వెనుకకు తిరగని సింహం. ఇట్స్ బ్యూటిఫుల్. ఏంటంట? ఎవనికి భయపడని, తర్వాత వెనుకకు తిరగని. అంటే దానికి ఏం లేదు, 2 వెనుకకు ఎప్పుడు. అందుకే ప్రపంచం అంతా ఒక పక్కుండి, ఇశ్రాయేల్ దేశం ఒక పక్కున్న సింహం. ఒక డైలాగు, సింహం ఎట్టొచ్చింది? సింగిల్. ఒక మాట రండి, ఒక మాట చదువుకుందాం. జకర్యా గ్రంథం ఆ వీడియో ఉండాలి చూడు ప్రవీణ్. ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు జకర్యా గ్రంథం నెతన్యాహు ప్రసంగిస్తున్నప్పుడు వెళ్ళిపోతారు ఆయన మీద గొడవ చేసి. ఒక్కడే నిలబడి ఖాళీ కుర్చీలకు ప్రసంగం చేస్తాడు ఆయన. జకర్యా గ్రంథం తెలిసి ఎక్కడుందో జకర్యా గ్రంథం. జకర్యా గ్రంథంలో సింహం సింగిల్. సింహం ఎవరో? నువ్వు నేను కాదు, లేదా ఇంకొకళ్ళు ఎవరో కాదు. సింహం అని వర్తించేది ఒక్క దేశానికే. ఎవరాళ్ళు? ఇశ్రాయేలీలు. చెప్పండి, ఎవరాళ్ళు? ఇశ్రాయేలీలు మాత్రమే సింహం. మనోళ్ళు చాలామంది చెప్తారు సింహం, నేను సింహం, అది ఇది. మనం సింహం కాదు, ఏం కాదు. చూడండి అక్కడ జకర్యా గ్రంథం 12వ అధ్యాయం ఏం చెప్పాడో చూడండి. 2-3 వచనాలు. నేను యెరూషలేము చుట్టూను జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమును ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్త జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి
మోయవారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై. అది ఏంటంట? విరోధులై. ఎవరు? భూజనులందరూ. ఇట్స్ హ్యాపెన్, జరిగిపోతుంది అది. భూజనులందరూ. ఉందా? వీడియో ఉందా? ప్లే చేయండి మా. ఇది చూడండి, ఇది ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తా ఉన్నాడు. అందరు వెళ్ళిపోతున్నారు, చూడండి, అందరు వెళ్ళిపోతున్నారు. Order in the hall and please be seated. విషయం ఏంటి తెలుసా? అందులో చాలా క్రైస్తవ దేశాలు ఉన్నాయి. మనమేమనుకుంటాం? క్రైస్తవ దేశాలు ఎవరికి మద్దతు అనుకుంటాం, కానీ ఉండవు, వేరైపోయారు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యూకే, ఇంగ్లాండ్, కెనడా, క్రైస్తవ ప్రముఖ దేశాలు పక్కెళ్ళిపోయినాయి, కూటమిగా ఏర్పడుతున్నాయి. ఇదిగో ఇక్కడ వాక్యం రాయబడ్డది ఏంటంటే, సింహం. కానీ ఇంతమంది వెళ్ళిపోతున్నారు కదా, నిలబడి చెప్తున్నాడు, మ్యాపులు తీశాడు బయటికి, పోండి, మేము ఇక్కడ ఏదో దేవుని యుద్ధాలు చేయవారు మనం. బైబిల్ ఏం చెప్తుందో చెప్పాడు అక్కడ. ప్రపంచంలో మీరు చూడండి, ఇశ్రాయేల్ దేశంతో ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళ దేశాలు దీవించబడ్డాయి. అదే చెప్పాడు. ఒకానప్పుడు నేటి దినాన కొన్ని దేశాలు, స్పష్టంగా చూడండి, కొన్ని దేశాలు, ఈజిప్ట్ ఒకానప్పుడు యుద్ధం చేసింది. ఈజిప్ట్ ఎవరితో? ఇశ్రాయేలుతో యుద్ధం చేసింది. ఇజ్రాయేల్ దేశం ఏర్పడగానే ప్రారంభమే సూయజ్ కాలువ గొడవ వచ్చింది ఇజ్రాయెల్ దేశానికి, ఈజిప్ట్కి. ఈజిప్ట్ కానీ ఆ తర్వాత మీరు గమనించాల్సిన దీవించబడిన దేశాలు సౌదీ అరేబియా కానీ, బహ్రెయిన్ కానీ, కొన్ని దేశాలు జోర్డన్ కానీ, ఈ దేశాలు ఒకనప్పుడు ఇశ్రాయేల్ దేశంతో యుద్ధం చేసినాయే. కానీ యుద్ధము చేసిన ప్రతిసారి ఆ దేశాలు ఓడిపోవడం మాత్రమే కాదు, కానీ వారి భూభాగంలో కొంత భాగాన్ని ఇశ్రాయేల్ దేశం ఆక్రమిస్తుంది. ఈ సంగతి తెలుసుకొని ఇశ్రాయేల్ దేశాన్ని గెలవడం మన వల్ల కాదు. ఇశ్రాయేల్ దేశంతో మనం యుద్ధం చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా మనం ఓడిపోతున్నాం. కాబట్టి ఇక దాంతో మనకు గొడవద్దు, ఫ్రెండ్షిప్ చేద్దామని ఇజ్రాయేల్ దేశంతో ఫ్రెండ్షిప్ చేశారు, వివాదాలు పరిష్కరించుకున్నారు, స్నేహస్తం అందించారు. అందుకే ప్రపంచంలో ఈజిప్ట్ కానీ, జోర్డన్ కానీ, బహ్రెయిన్ కానీ, సౌదీ అరేబియా కానీ నేటి దినాన ఈ దేశాలు దీవించబడ్డాయి. కొన్ని దేశాలు శపించబడ్డాయి. ఇశ్రాయేల్ దేశంతో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో, ఇరాన్ ఎవరైతే యుద్ధం చేస్తున్నారో, లెబనాన్ ఎవరైతే యుద్ధం చేస్తున్నారో, సిరియా, మొరాకో, ఇక్కడ ఈ దేశాలన్నీ శపించబడ్డాయి. ఈ మ్యాప్ చూపించాడు నెతన్యాహు. ఇదిగో మేము దేవుని ప్రజలం, మేము దేవుని యుద్ధాలు చేయవాళ్ళం, మేమెవరితో అనవసరంగా యుద్ధం చేయం, మా దేశం మీదికి యుద్ధానికి వస్తే మాత్రం మేము ఊరుకోం. ఇప్పుడు 2023 సంవత్సరంలో అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభించింది ఎవరు? ఆ దేశంలోకి వెళ్ళి 1200 మంది పైగా ఆ ప్రజలను విచక్షణారహితంగా పసిపిల్లలను కూడా పట్టుకొని ఓవెన్లో పెట్టుకొని కాల్చేసి యుద్ధం ప్రారంభించింది ఉగ్రవాదులే కదా. ఈ ప్రజలు ఆయన ప్రసంగిస్తుంటే ఎలా బయటికి వెళ్తారు? యుద్ధాన్ని ప్రకటించింది వాళ్ళు, ఇజ్రాయెల్ దేశ యుద్ధానికి వెళ్ళలేదు. మీరు ఆశ్చర్యపోతారు, ఇజ్రాయెల్ దేశానికి పక్కన గాజా స్ట్రిప్ ఉంటుంది, బోర్డర్, అది ఒక కలిసినట్టే ఉంటాయి. ఇజ్రాయెల్ దేశం ఉదయాన్నే గేటు తీస్తుంది. 100 మంది గాజా నుంచి ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి పనులు చేసుకొని వెళ్తారు. వాళ్ళకి వాటర్ సప్లై ఇజ్రాయెల్ దేశమే, మెడికల్ ఎయిడ్ ఇజ్రాయెల్ దేశమే, వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఇజ్రాయెల్ దేశమే. ఈ దేశం మీద బ్రతుకుతూ, ఈ దేశం మీద ఆధారపడి బ్రతుకుతూ ఈ దేశాన్ని నాశనం చేయొచ్చా? పనుల రూపంలో ఉగ్రవాదులు వచ్చి రెక్కి నిర్వహించారు ఆ దేశం. నేను చెప్పాను గతంలో, ఇక్కడ ఎందుకు ఈ మాటలు ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఇది జరగాల్సింది, ఇవన్నీ జరుగుతాయి. యుద్ధం ఆగింది, అయితే ఏం జరగబోతుంది? దానికి ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ దేశాన్ని సింహంతో పోల్చబడ్డాయి.
ఇజ్రాయెల్ దేశం ఏ జంతువుతో పోల్చబడింది అంటే చెప్పండి, సింహంతో పోల్చబడింది. ఎందుకు సింహంతో పోల్చబడింది అనే విషయం చెప్తాను నేను. ఇది తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన యూదా గోత్రపు సింహం. 2 లక్షణాలు ఉన్నాయి ఆయనలో. గొర్రెపిల్ల ఆయనే, తర్వాత సింహం ఆయనే. ఇది గమనించాలి. ఒకనప్పుడు గొర్రెపిల్లే, కానీ ఇప్పుడు సింహం ఆయన. ఎల్ల మృగములలో పరాక్రమము గలదే, ఎవనికి భయపడక వెనుతిరగని సింహం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైన విషయాన్ని చెప్తాను. సొలొమోను అతడు రాజు అయిన తరువాత రాజమందిరాన్ని కట్టాడు, సింహాసనాన్ని కట్టాడు. సింహాసనాన్ని కట్టి ఏం చేశాడు తెలుసా? సింహాసనానికి మెట్లు పెట్టాడు. మెట్టులను అలంకరించాడు. దేంతో? సింహాలతో. 6 మెట్లు. గమనించడం. ఒక మాట చదువుకుందామా రండి, అది కూడా చదువుకోవాలి మనం. సొలొమోను మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో సింహానికి ఇశ్రాయేలీలకి ఎలాంటి సంబంధం ఉందో మనకి ఇలా అర్థమవుతుంది. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం, 20 కన్నా మరియు ఆ 18 నుంచి చదువుతున్నాను చూడండి. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లు ఉండెను. ఎన్ని మెట్లు? 6 మెట్లు. సింహాసనము మీది భాగము వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకు ఇరుపార్శ్వముల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. ఇరుపక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. అండర్లైన్, ఈ పదం అండర్లైన్ చేయండి. అటువంటిది ఏ రాజ్యమందనూ చేయబడలేదు. ఇమేజ్ ఉండాలి దీన్ని. మా ఇమేజ్ చేసేయండి. అటువంటిది ఏ రాజ్యమందైనను. అవును, అంటే సింహాసనానికి ఏం పెట్టుకున్నాడు? ఏ బొమ్మలు వేశాడు? ఎందుకని? చాలా కారణం ఉంది. ఇదిగో ఇమేజ్, ఇది సింహాసనం. ఆ మెట్ల మీదికి ఆ 12 ఆ సింహాలు ఉంచాడు. ఎందుకు తెలుసా? ఎందుకు 12 సింహాలు ఉంచాడంటే గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ బోర్న్ రాయాలిటీ. పుట్టుకే రాచరికం. అందుకే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? వింటున్నారా? సింబల్ ఆఫ్ రాయాలిటీ, సింబల్ ఆఫ్ బోల్డ్ లైన్ ఈజ్ యూనిక్. దానికి మించింది లేదు. అందుకే సింహ బొమ్మ పెట్టాడు అక్కడ. వాళ్ళ సింహ బొమ్మ పెట్టాలంటే వాళ్ళకి అర్థం ఉంది, కానీ మనం ఎందుకు పెట్టుకుంటాం? అమ్మా, మనోళ్ళు ఎవరైనా పెద్ద నాయకులు ఎవరన్నా వస్తున్నారంటే మనం ఏ బొమ్మ వేస్తాం? వాళ్ళ పక్కన పెద్దగా సింహ బొమ్మ వేస్తాం. నిజంగా వర్తిస్తుందా వాళ్ళకి? అసలు వర్తించదు. కానీ మనం ఆ బొమ్మ వేస్తాం. సింహానికి ఉన్న విలువ తగ్గిస్తాం మనం. వింటున్నారా? ఒక గొప్ప దైవజనుడు ఏమంటాడు తెలుసా? బీ స్ట్రాంగ్ యాజ్ ఎ లియోపర్డ్ అని చెప్పిన మాట. లియోపర్డ్ అంటే చిరుతపులి. బీ స్ట్రాంగ్, అది పరిగెత్తటంలో ఆయన చెప్పాడు. అండ్ స్విఫ్ట్ యాజ్ అన్ ఈగిల్, గద్ద వలె అంత సుడిగాలి వంటి వేగం. అండ్ ఫ్లీట్ ఎస్ గెజిల్లా, జింకల్లాగా సమూహంగా కదలండి. ఇంకొక మాట చెప్పాడు. అండ్ బ్రేవ్ యాజ్ లైన్, సింహం వంటి గుండె, సింహం వంటి ధైర్యం, సింహం వంటి వెనుతిరగని తత్వం, సింహం వంటి ధీరత్వం, తెగువ, సాహసం. బి బ్రేవ్ యాజ్ అ లైన్. ఇశ్రాయేలీలు అందుకే ఇంకొక మాట ఆయన ఏమన్నాడంటే, లియోపర్డ్ లాగా ఆయన చెప్తాడు, సింహంలాగా ఉండి ఆయన అంటాడు, టు డూ ద విల్ ఆఫ్ యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ హెవెన్. సింహం ఎంత బలమైందో దేవుని చిత్తాన్ని జరిగించడానికి బలంగా నిలబడు. ఈ దినాల్లో మనం చేయాల్సింది అదే. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, సింహం. ఇశ్రాయేలీలు ఎలాంటి వాళ్ళు అంటే, సింహం ఎంత శ్రేష్టమైందంటే మిగతా జంతువులతో దీన్ని పోల్చలేం. సింహంతో పోల్చలేం. సింహాన్ని ఏ జంతువులతో మనం సరిపోల్చి చూడలేం. గుర్తుపెట్టుకోవాలి. సింహానికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే, ఆల్వేస్ విల్లింగ్ టు ఫైట్.
మీకు ఆడసింహంతో పోల్చబడింది ఇక్కడ. బిలాము ఏం చెప్పాడు అంటే ఆడసింహంతో పోల్చాడు. ఎందుకు ఆడసింహంతో పోల్చాడు? మగసింహం ఆడసింహం మీరు చూసారా? మగసింహాన్ని ఆడసింహాన్ని మీరు ఎప్పుడైనా గుర్తుపట్టగలరా? ఎట్ట గుర్తుపడతారు? జూలుంటే ఏంటి? మగ ఆడ? మగదా? ఇది కాకపోతే అది చెప్పాలి. మగదానికి జూలు ఉంటుంది, ఆడదానికి ఉండదా? సింహమే తెలియలేదు, మీకేం చేయాలి మిమ్మల్ని? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటండి, ఈ రెండింటికి రెండు పనులు ఉంటాయి. మగసింహం ఆడసింహం, జాగ్రత్త వినండి. మగది ఆడది, ఈ రెండు పనులు ఏంటి? ఇప్పుడు మనలో మనుషుల్లో మగవాళ్ళు ఆడవాళ్ళు. మగవాళ్ళు ఏమో పని చేయాలి, కష్టపడి పనిచేసి సంపాదించి తీసుకురావాలి. ఆడవాళ్ళ ఇంటి దగ్గర పనులు చక్కబెట్టాలి ఇలాగా మనం. కానీ ఇక్కడ రివర్స్. ఆడసింహం ఏం చేస్తుంది తెలుసా? అసలు ఫైటింగ్, ఎంత ఫైటింగ్ తెలుసా? రెండు పనులు. లేచిందంటే ఫైట్ చేస్తుంది, టార్గెట్ చేసిందంటే సాధిస్తుంది. శత్రువు ఎంత దూరంలో ఉన్నా ఈ వేగం అందుకొని శత్రువు ముందు నుంచి ఉంటుంది. అదే మరి మగసింహం ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఇంట్లో పడుకోదు. ఇదేం చేస్తుందంటే టెరిటరీస్ ఉంటాయి, ఇంతవరకు మాది, కింగ్ కదా, అరణ్యానికి ఏంటి కింగ్. ఈ మగది ఏం చేస్తుందంటే బోర్డర్ని కాపాడుతూ ఉంటుంది. రెండు లక్షణాలు: ఒకటి వేట, రెండు కాపాడటం. రెండు పదాలు చెప్పండి. ఒకటి, రెండు, ఇది. అందుకే శత్రువుని ఛేదించే విషయంలో, శత్రువుని అడ్డగించే విషయంలో, శత్రువుని జయించే విషయంలో అందుకే ఆడసింహంతో పోల్చబడింది ఇక్కడ. అర్థమైందా? కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వాక్య భాగం ఏంటంటే సింహం గురించి కొన్ని విషయాలు చెప్పాలి. సింహం గురించి అందుకే సొలొమోను ఆ సింహాసనానికి స్ట్రెంగ్త్, లీడర్షిప్ ఆర్ కింగ్షిప్ అని చెప్తూ ఆయన గాడ్ ప్రొటెక్షన్ గురించి చెప్పాడు అక్కడ. అమ్మ వింటున్నారా? అందుకే ఓ పదం చెప్పుకోవాలి మనం, ఏంటంటే అన్స్టాపబుల్. అంటే ఏంటి అన్స్టాపబుల్? అంటే ఆపడం ఎవరి తరం? ఈ మధ్య ఒక ప్రోగ్రాం కూడా వచ్చింది, ఫుల్ ఫేమస్ అయిపోయింది టీవీలో ప్రోగ్రాము, అన్స్టాపబుల్. ఆపతరం అవుతుందా అనే పదం. ఈరోజు నువ్వు ఏ జంతువునన్ను ఆపగలమేమో కానీ దీన్ని మాత్రం, అంటే ఇశ్రాయేలీల్ని మనం ఎన్నడూ ఎప్పుడు ఆపలేము. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇశ్రాయేల్ దేశాన్ని ఆపలేదు. అన్స్టాపబుల్. చెప్పండి, అన్స్టాపబుల్. దానిని ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పాలి. ఎవరి తరం కాదు. ఎందుకో తెలుసా? సింహమును ఆపుట, రాయండి మీ నోట్స్లో, సింహమును ఆపుట ఎవరి తరం కాదు, ఇశ్రాయేల్ దేశం అంతే. ఇజ్రాయెల్ ఈజ్ ఎ పవర్ఫుల్ అండ్ అన్స్టాపబుల్ లైన్. పాత నిబంధనలో అనేక భాగాలు ఇశ్రాయేల్ దేశాన్ని సింహంతో పోల్చబడ్డాయి. ఏ లైన్ డిస్క్రైబ్ ఇజ్రాయెల్స్ ఫోర్మిడబుల్ నేచర్ అండర్ గాడ్స్ ప్రొటెక్షన్. ఇజ్రాయెల్స్ స్ట్రెంగ్త్ అండ్ సెక్యూరిటీ. God's protection makes Israel powerful and unstoppable force. ఇజ్రాయేల్ని ఆపడం ఎవరి తరం? సింహమును ఆపుట ఎవరి తరం కాదు. సేమ్ ఇశ్రాయేలీని ఆపడం కూడా చెప్పండి ఎవరి తరం? ఎన్ని యుద్ధాలు? మీకు ఒక విషయం తెలుసా? ఇశ్రాయేల్ దేశం ఏర్పడిన నాటి నుండి దాదాపు 2 డజన్ల యుద్ధాలు, 24 యుద్ధాలు అని చెప్తారు. అవును, అన్ని యుద్ధాలు కలిపితే 24 యుద్ధాలు చేసింది, ఒక్క యుద్ధంలో ఓడిపోలా. అన్స్టాపబుల్. సింహం యుద్ధంలో ఓడిపోదు, గెలుస్తుంది. ఇజ్రాయెల్ దేశం గెలుస్తుంది. ఈ సంగతి ప్రపంచ దేశాలకు తెలుసు. అందుకే ఇశ్రాయేల్ దేశంతో యుద్ధానికి ఎవరు రారు. తెలిసి 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 హమాస్, ఇరాన్,
హమాస్ తీవ్రవాదుల్ని పెంచి పోషించి ఇజ్రాయెల్ దేశం మీదకి విడిచిపెట్టింది వాళ్ళని. తెలియని ఈ అమాయకులు అనుకోవాలి వాళ్ళని, అంతే అనుకోవాలి. ఇంకా గత చరిత్ర చూసి కూడా ఇశ్రాయేలు దేశాన్ని లేకుండా చేస్తాం, తుడిచేస్తాం, నెట్టేస్తాం, ఖాళీ చేస్తాం. అన్స్టాపబుల్. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు దేశం ఎవరి ద్వారా కాపాడుతుంది చెప్పండి? దేవుని ద్వారా. ఆ ప్రొటెక్టర్ ఆయన. దేవుడు ఒక్క మాట స్పష్టంగా చెప్పాడు, ఇశ్రాయేలీల్ని ఎవరేం చేయలేరు, ఎందుకంటే నిన్ను తాకినవాడు నా కనుగుడ్డును. అంటే దీని అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ దేశంతో యుద్ధం చేస్తున్నారంటే ఎవరు కనుగుడ్డును పట్టుకోవడానికి పోతున్నారు? ఎగ్జాక్ట్లీ, అవును. దేవుడు ఇజ్రాయెల్ దేశానికంట ఆయన ఎలా ఉన్నాడంటే సంరక్షకుడుగా ఉన్నాడు. జకర్యా గ్రంథంలో రాయబడింది సంరక్షకుడు ఆయన. జకర్యా గ్రంథం 12:8 కూడా చదవండి. సంరక్షకుడుగా ఉండును. అవును, వాళ్ళంట దావీదు వంటి వారుగా మారిపోతారు. శక్తిహీనులు దావీదు వంటి వారు. వారిలో శక్తిహీనులు చదువుదామా? అది కూడా చదవడం మంచిది. జకర్యా గ్రంథం 12:8. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారిగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారిగా, జనుల దృష్టికి యెహోవా దూతల వంటిగా ఉందురు. కనిపించిందా లేదా? మరి మాట్లాడరు. చదవండి ఒకసారి అందరు కలిసి దాన్ని పెద్దగా. ఇప్పుడు సంరక్షకుడు ఎవరు? గార్డియన్ అంటారే. ఇంకా దేవుడు సంరక్షకుడు అంటే ఇశ్రాయేలీని గెలవాలంటే ఎవరిని దాటి రావాలి కదా? దేవుని దాటి రావాలి. తర్వాత ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదులాగా, దావీదుతో చతుర్లా, దావీదుతో ఆటలా, దావీదుతో మాటలా. దావీదు ఎట్ట అంటాడు? దావీదుతో చెప్పారు, వాళ్ళ కొడుక్కి చెప్పారు. దావీదు గురించి ఎవరు చెప్పారు? దావీదు కొడుక్కి ఎవరు చెప్పారు చెప్పాలి? హుషై చెప్పాడు, మీ నాన్న. నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఆ కొడుక్కి అవకాశం పోయింది. వాళ్ళ నాన్న గురించి చెప్పుకునే అవకాశం వేరేవాడు వచ్చి మీ నాన్న ఎవరో చెప్పాల్సిన దుస్థితి తెచ్చుకున్నాడు అబ్షాలోం. ఇది నాన్న అబ్బా మీ ఇంట్లో జాగ్రత్త వినండి, అందరినీ కనిపెట్టి చూసుకో, దుస్థితికి రావద్దు. వింటున్నారా? ఒక వ్యక్తిలో ఉన్న ఘనతను గుర్తించు, ప్రోత్సహించు, అప్రిషియేషన్ చేయి. నాకెందుకు అనుకోవద్దు. ఎందుకో తెలుసా? మీ ఇంట్లో ఆ వ్యక్తి ఉండడం మీకు ధన్యకరం. మీ ఇంట్లో బహుశా మీ తోడుకోడలో, లేదా మీ పెద్దక్క, మీ చిన్నక్క, మీ మామ ఎవరో గొప్పగా బ్రతుకుతున్నారనుకోండి, దేవుని కొరకు బ్రతుకుతున్నారనుకోండి, అది మీకు ఆశీర్వాదకరం కదా. ఇంత మాత్రమే కదా, మీ పక్కింట్లో ఒక్క వ్యక్తి భక్తి చేస్తున్నాడంటే మీకు ఆశీర్వాదకరం. ఆ వ్యక్తిని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తెలుసా. ఎంత దుస్థితి. హోషై వచ్చి మీ నాన్న ఎవరో తండ్రి ఎవరో తెలియని స్థితిలో బతుకుతున్నాడు. ఎవడాడు? ట్రాజడీ కదా. ఒక మాట చెప్పాడు, సింహపు గుండె తెలుసా నీకు? అబ్షాలోం సింహ గుండె తెలుసా? అటువంటి గుండె కలిగినోడు కూడా మీ నాన్న ముందు, అంటే మీ నాన్న గుండె ఏ గుండె ఇదనమాట. ఇశ్రాయేలీలు అందుకే ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు, యుద్ధంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఇదండి వాళ్ళ నైజం. సింహం అంటే వాళ్ళు భయపడటం తెలియదు, నిద్రపోవడం తెలియదు, పిరికితనం తెలియదు, వెనక్కి తగ్గడం తెలియదు. అమ్మో ఇన్ని దేశాలతో పోరాడాలి 761 రోజు. ఇక చూసుకోండి మీరు. సింహం. యెహోవా వాళ్ళకి సంరక్షకుడు. వాళ్ళల్లో బలహీనుడు దావీదు వంటివాడు. దావీదు వంటివాడు ఎలా ఉన్నాడంట? దేవుని వంటివాడు, జనుల దృష్టికి. వాళ్ళు ఎవరు? యెహోవా దేవుడు వంటివారు. ఇంకేం చెప్పండి. కాబట్టి సింహమును ఆపడం ఎవరి తరం కాదు. తర్వాత సింహము వలె ఇశ్రాయేలు దేశం బహుశక్తివంతం. ఇజ్రాయేల్ యాజ్ ఎ పవర్ఫుల్
లైన్ లైక్ నేషన్. ఎంత శక్తి ఉందో ఇజ్రాయెల్ దేశానికి అంత శక్తి ఉంది. అందుకే సింహంతో పోల్చబడ్డాయి. పాత నిబంధన గ్రంథంలో అనేక శ్రేష్టమైన పాఠాలు ఇశ్రాయేలు దేశంతో పోల్చబడ్డాయి, ఈ సింహంతో పోల్చబడ్డాయి. ఎందుకు తెలుసా? మీకు ఒక మాట చెప్పాలి. ఇశ్రాయేలు దేశం ఎలాంటి దేశం? సింహం లాంటి దేశం. అందుకే నీతిమంతుడు సింహం వలె ఉండును, దుష్టుడు ఎవరు తరంకుండానే. మొన్న ఇజ్రాయెల్ దేశం, మళ్ళీ చెప్తున్నాను చూడండి, శత్రువు ఎక్కడున్నా ఇతడు మన దేశానికి హాని చేస్తాడు అన్న ఆలోచన ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన, ఆ దేశం మీదకి వెళ్ళిన, ఎందుకు తెలుసా? ఆ దేశాన్ని కాపాడుట అనేది దేవుడు వారికి ఇచ్చిన బాధ్యత. మళ్ళీ చెప్తాను, మనకి ఇజ్రాయెల్ దేశం అంటే యుద్ధాలు 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 కాదు. ఆ దేశాన్ని కాపాడటం, ప్రభు వచ్చే వరకు దేశాన్ని కాపాడటం వారి బాధ్యత. అందుకే శత్రువు ఎక్కడున్నా అక్కడికెళ్ళి శత్రువును లేకుండా చేసి వస్తారు. అది ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ దేశం దేశం ఏర్పడగానే 1948 అప్పుడు ఏర్పడిందండి. యుద్ధానికి వచ్చేసారు. 1948లో అరబ్ యుద్ధం, స్క్రీన్ మీద చూడండి, తీయండి, ఆ స్లైడ్ తీయండి. 1948లో ఇజ్రాయెల్ దేశం యుద్ధాలు సింహంలాగా గెలిచింది సింగిల్గా. అదే మరి ఇజ్రాయెల్ దేశం స్వాతంత్రం రాగానే ఇజ్రాయెల్ దేశం స్థాపన జరిగినప్పుడు 5 దేశాలండి. 5 దేశాలు, ఈజిప్ట్, జోర్డన్, సిరియా, ఇరాన్, లెబనాన్, 5 దేశాలు వచ్చిన యుద్ధానికి. 1948లో అరబ్ యుద్ధం అప్పుడే ఏర్పడింది. పసిపిల్ల, అప్పుడే పుట్టిన బిడ్డ, అంజూరపు చెట్టు లేతగుంది, లేతగా ఉన్న ఈ పసి మొగ్గ మీదకి 5 దేశాల యుద్ధాలకు వచ్చినాయి. ఇశ్రాయేల్ దేశం అప్పుడు ఏర్పడింది, ఆయుధాలు లేవు, సైన్యాన్ని సమకూర్చుకోలేదు. ఒక్క చిన్న దేశం మీదకి 5 దేశాలు యుద్ధానికి రావడం న్యాయమేనా? సింగిల్ హ్యాండ్తో కొట్టేసింది. అదే సింహం. వేరే దేశాన్ని, మా దేశానికి సహాయం చేయండి, మేము ఇప్పుడే మేము ఏర్పడ్డాం అనలా. ఇశ్రాయేల్ దేశం 5 దేశాలని ఓడించేసింది. మొట్టమొదటిసారిగా ప్రపంచం ఇజ్రాయెల్ దేశాన్ని చుట్టూ చూసింది. రెండోసారి 1956లో మళ్ళీ యుద్ధం. దీన్ని కెడేష్ ఆపరేషన్ అంటారు. ఈసారి ఈజిప్ట్ యుద్ధానికి ఏర్పడింది, తెగబడింది. సూయజ్ కాల్వా అని ఉంటుంది అక్కడ. సూయజ్ కాల్వాని ఏం చేసిందంటే ఈజిప్టు దాన్ని మూసేసి జాతీయం చేసేసింది. ఇశ్రాయేల్ దేశానికి చాలా అవసరం. అంత పెద్ద ఈజిప్టుతో యుద్ధం చేసి గెలిచింది 1956లో. ఇంకా అద్భుతమైన తెలుసా? ఈ ప్రపంచం బహుశా 1967 సంవత్సరం నుంచి దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు ఒకవేళ ఈ వాక్యం వింటూ ఉంటే వాళ్ళకి చాలా ఆనందం అవుద్ది. ఎందుకు తెలుసా? 1967 సంవత్సరం ప్రపంచం మర్చిపోని సంవత్సరం. ఎందుకంటే 1967లో 6 రోజుల యుద్ధం. ఇశ్రాయేల్ దేశం మీదకి ఈజిప్టు, సిరియా, జోర్డన్ యుద్ధానికి సిద్ధపడుతుంటే ఈ సంగతి ఇజ్రాయేల్ దేశానికి తెలిసి ఆ 3 దేశాలు ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధం చేయడానికి ముందుగానే ఇదే యుద్ధం చేసి ముగించేసింది. ముగించటం కాదు, ఇప్పుడున్న గాజా స్ట్రిప్పు, ఇప్పుడున్న ఈస్ట్ జెరూసలేం, ఇప్పుడున్న వెస్ట్ బ్యాంక్ ఉందే, వెస్ట్ బ్యాంక్, ఇంకొంచెం ముందుకెళ్తే సిరియా దేశంలో ఒక చొచ్చుకొని సిరియా దేశంలో కొంత భాగాన్ని దాన్ని ఏమంటారంటే గోలాన్ హైట్స్ అంటారు. ఏమంటారు? అది పెద్ద చెప్పండి. ఆ పదాలు పలకడం కూడా ఆశీర్వాదకరమే మనకి. గోలాన్ హైట్స్ ఆక్రమించేసింది. ఇప్పుడు ఆ గోలాన్ హైట్స్ మీద నుంచుంటే మనకి ఎదురే మనకి సిరియా కనిపించింది. ప్రపంచానికి అర్థం కానిది ఏంటంటే ఈ ఇజ్రాయెల్ దేశం అత్యంత ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇంత చిన్న దేశం ప్రపంచంలో ఇన్ని దేశాలు ఎలా జయించింది అని. గెలుస్తుంది. ఎందుకు తెలుసా? బలహీనులు దావీదులాగా
దావీదు లాంటి వాళ్ళు దేవుళ్ళలాగా, శత్రువులు కనిపిస్తే గెలవకేమవుతారు? సింహం లాంటి వాళ్ళు. 1973లో ఇస్రాయేల్లో పండగ దినం ఎం కిప్పూర్, అందరూ కూడా పండగలో ఉంటారని శత్రువులు దాడి చేశారు. మళ్ళీ ఈజిప్ట్, సిరియా, ఇజ్రాయెల్ దేశం ఓడించింది. ఒక్క యుద్ధం కాదు, 1970వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం చాలామంది ఇస్రాయేలీల్ని ఎయిర్ ఫ్రాన్స్ విమానం, అందులో ఉగ్రవాదులు జొరబడి దాన్ని తీసుకొని హైజాక్ చేసి ఉగాండాలో ల్యాండ్ చేశారు. ఇజ్రాయెల్ దేశం 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ దేశంలోకి వెళ్ళి, ఇది ప్రపంచంలో అమెరికా దేశం వల్ల, రష్యా దేశం వల్ల కూడా సాధ్యంగా అంది. శత్రు దేశంలోకి వెళ్ళి శత్రువులతో పోరాడి శత్రువులు బందీలుగా ఉన్న యూదుల్ని విమానంలో ఎక్కించుకొని వచ్చేశారు. తెలుసా? దాన్ని ఆపరేషన్ ఎంటబీ అంటారు. దానికి ఒక పేరు పెట్టారు, ఆపరేషన్ థండర్ బోల్ట్ అని పెట్టారు. ఉరుము. అందులో దుఃఖకరమైన విషయం ఏంటి తెలుసా? మరొక సందర్భంలో చెప్తాను నేను. అందులో ఆపరేషన్ థండర్ బోల్ట్కి కెప్టెన్గా, నాయకుడిగా ఒక వ్యక్తి వ్యవహరించాడు. ఆయన పేరు జోనథన్ నెతన్యాహు. ఏం పేరు? ఒకసారి చెప్పండి ఆ పేరు కూడా. ఆయన ఎవరో తెలుసా? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ప్రధాని ఉన్నాడే, వాళ్ళ అన్న, వాళ్ళ గుండెల్లో, వాళ్ళ రక్తంలో, వాళ్ళ నరనరాల దేశాన్ని ప్రేమిస్తారు వాళ్ళు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, శత్రు దేశములో ఉన్న యూదులందరినీ రక్షించి విమానం ఎక్కించిన తర్వాత చివరి నేను ఎక్కుతాను అంటే, అందరిని రక్షించిన తర్వాత చివర మనోళ్ళైతే రారుగా. అసలు శత్రు దేశంలో పోతారా? మీరు ఆలోచించండి. అందుకే యూదులండి వాళ్ళు. అలా అని మన సైనికులు, ఆ సైనికులు లేకపోతే మన నాయకులు ఏడా? మన సైనికులు. తెలుసా? మీరు చూడండి, కాశ్మీర్లో, అస్సాంలో చుట్టూ ఇంత లోతు మంచులో. అందుకే మన సైనికుల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన సైనికులు లేకపోతే మన నాయకులు ఏడున్నారు? కనీసం మన నాయకులు వెళ్ళి వాళ్ళతో ఒక రోజు కూడా గడపరు. మన సైనికులను అప్రిషియేట్ చేయరు. వెళ్ళాలి, వీళ్ళు వెళ్ళాలి, సైనికులతో కూర్చోవాలి, వాళ్ళతో కలిసి నిలబడాలి, బోర్డర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కానీ ఎప్పుడు పోరు. అందుకే మనం 2 నినాదాలు మనకు నేర్పింది మన చట్టం, మన రాజ్యాంగం. జై కిసాన్, ఇద్దరి కోసం ప్రార్థన చేయండి. మీరు రైతులు అన్నం పెడుతున్నారు, సైనికులు మనల్ని, ఇద్దరి కోసం ప్రార్థన చేయాలి. ఇద్దరు మనకి 2 కళ్ళు, ఇద్దరు 2 చేతులు, ఇద్దరు 2 కాళ్ళు. అందుకే రైతులను గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మించి గుండెల్లో నుంచి భక్తి భావాన్ని చూపించాలి మన సైనికులకి. ఎందుకో తెలుసా? వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళు పాటు పట్టలేదు, దేశం కోసం, అంటే మన కోసం. అందుకే మనం మన సైనికుల కోసం మనం ప్రార్థన చేయకుండా ఉండకూడదు. వింటున్నారు? 1981లో మరొక యుద్ధం జరిగింది. దీన్ని ఏమంటారంటే ఆపరేషన్, చూడండి, ఒపేరా అంటారు దీన్ని. 1981లో ఇరాన్ దేశం ఏం చేసిందంటే అణుబాంబును తయారు చేయడానికి సిద్ధపడింది, ఇజ్రాయెల్ దేశం మీద వేసి, ఇజ్రాయెల్ దేశం లేకుండా చేయాలని. కానీ ఇరాన్ దేశం మీదకి వెళ్ళి దాన్ని నాశనం చేయడం. మీకు తెలుసు, ఇజ్రాయెల్ యాజ్ అ పవర్ఫుల్ లైన్ లైక్ నేషన్. వింటున్నారా? అందుకే ఇజ్రాయెల్ దేశమునకు రాయండి, దేశమునకు బలము, శక్తి, ఔన్నత్యం, దేవుడి ఆధారం, dominance and unshakable power and blessed and empowered by God, Israel nation. No one can dare to stir up Israel nation. ఇజ్రాయెల్ దేశాన్ని తాకడం, గెలవడం ఎవరి వల్ల కాదు. బోల్డ్ యాజ్ ఎ లైన్. కాబట్టి ఇజ్రాయెల్ దేశమునకు బలము, తర్వాత శక్తి, ఔన్నత్యం, దేవుడే ఆధారం, దేవుడే ఆధారం. అందుకే ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతుంది దేవుడే కదా. ఇశ్రాయేలీయుల్ని కాపాడువాడు కొనకుడు. ఇంకా గొప్ప విషయం తెలుసా? యెహోవా కన్నులు, చెప్పండి, దాని మీదే ఉన్నాయి, సంవత్సరాది మొదలుకొని. కానీ మనమేమో దాన్ని తెచ్చి ఆడ చదువుతాం 31 రాత్రి.
దాన్నేమో దేవుడు ఇశ్రాయేలు గురించి చెప్తే మనం తెచ్చి వాగ్దానం కింద పెడతావు దాన్ని. ఇదిగో నీ దేవుడైన కన్నులు, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని అని అందరూ చూపిస్తావు. ప్రభు కన్నులు నా మీదే ఉన్నాయి, నీ మీద ఉండవు. వాళ్ళకి అది వాగ్దానం. అది ఎవరు వాగ్దానం చెప్పండి? ఇశ్రాయేలు వాగ్దానం. కాబట్టి అర్థమైందా మీకు? సింహంతో ఎందుకు పోల్చబడిందంటే సింహం యొక్క బలం, సింహం యొక్క శక్తి, సింహం యొక్క ఔన్నత్యం ఏ రీతిగా ఉందో ఇశ్రాయేలీయులకి దేవుడు ఆధారం. అన్షేకబుల్ పవర్, అంతే, తడబడని విశ్వాసం ఇశ్రాయేలీయులది. దేవుడే ఆధారం వాళ్ళకి. దేవుడు వాళ్ళని కాపాడకపోతే ఏమవుద్ది మీరు చెప్పండి? అందుకే ఆడసింహంతో పోల్చారు. ఇదేం చేస్తుంది తెలుసా? యుద్ధం చేసి కావలసిన ఫుడ్ అంతా తీసుకొచ్చింది. మీకు ఒక విషయం తెలుసా? కడుపు నిండింది అనుకోండి, ఎవరికి? సింహానికి. ఆ పక్కనే జింక వెళ్తుంది అనుకోండి, ఏం చేసిద్ది? దాన్ని చంపిద్దా, ఎల్లనిచ్చిద్దా? అది దానిలో ఉన్న ఔన్నత్యం ఏంటి? కడుపు నిండింది, ఇంకా దాంతో పనిలే, లెట్ ఇట్ బి. మనమైతే ఎందుకైనా మంచిదని దాన్ని కొట్టిలోన పెడతాం. వచ్చేది. ఇంకో విషయం తెలుసా? అది వేట చేసి వినాలి ఇక్కడ మీరు. అది సింహం చంపిన వెంటనే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టిద్ది. వాడు ఆయన తింటాడు ముందు, మగసింహం తింటుంది. ఇదేంటి? బోర్డర్ కాపాడుతుంది. తిన్న తర్వాత అది తింటుంది, ఫ్రెష్ ఫుడ్ తింటాయి. మిగిలింది ఏం చేస్తుంది తెలుసా? ఈ ఆడసింహం ఈ చవతలు వదిలేసి వస్తుంది. అంటే హైనాలు, చిన్న చిన్న వేటాడలేనివి ఉంటాయే, మిగిలిని అవి తింటాయి. సింహానికి ఉన్న గొప్ప విషయం ఏంటి తెలుసా? రాత్రి భోజనం ఉదయం తిందో. చెప్పండి, రాత్రి భోజనం. ఇక్కడ 2 పాఠాలు మీరు నేర్చుకోవాలి. అదేదైతే వేట చేసి సంపాదించిందో పంచుతుంది. అందుకే ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశాలకు ఆభరణం. ఇజ్రాయెల్ దేశం, అవును, ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరం. ఇజ్రాయెల్ దేశం యొక్క టెక్నాలజీ, ఇజ్రాయెల్ దేశం యొక్క ఔన్నత్యం అంటే అదే ప్రపంచ దేశాలకు దీవెన. బ్యాంకింగ్, ఇజ్రాయెల్ దేశం, సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్, మన దగ్గరున్న టెక్నాలజీ అన్ని ఇజ్రాయెల్ దేశం. ఈ ప్రపంచంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఇజ్రాయెల్ దేశమే. ఎందుకు ఈ మాటలు మనం తెలుసుకోవాల్సిందంటే ఆధారం దేవుడే. అన్షేకబుల్ పవర్. బ్యాంకింగ్ వ్యవస్థ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. దేవుడు దీవించాడు అలాగా. మరో మాట చదువుకుందాం. ప్రపంచం నడిబొడ్డున గర్జించుచున్న ఇజ్రాయెల్ దేశం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ప్రపంచం నడిబొడ్డు, అవును, సింహము గర్జించను, భయపడినవాడెవడు? ప్రభు అయిన యెహోవా. ఆజ్ఞ ఇచ్చున్నాడు, ప్రవచింపకుండా ఉన్నవాడు. చూసారా ఏం తెలియజేస్తుంది అక్కడ? సింహము, చెప్పండి, గర్జించెను, తర్వాత భయపడని వాడెవడు? కనిపించలేదా? రాయండి, మీ నోట్స్ రాసుకోండి. ఇప్పుడు సింహం లాంటి ఇశ్రాయేలు దేశం ఎక్కడ గర్జిస్తుంది? ప్రపంచం నడిబొడ్డున. ఏమని గర్జిస్తుంది? ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అది గర్జిస్తుంది అంటే అర్థం ఏంటంటే దానిలో దేవుని పిల్లలుగా ఆయన రాకడ సమీపంగా ఉంది అని తెలుసుకోవాలి. గర్జిస్తుంది. సింహం గర్జించినప్పుడు మీకు ఒక విషయం తెలుసా? సింహం గర్జించుట, గాడ్స్ వాయిస్, లైక్ ఎ లయన్స్ రోర్ ఈజ్ అథారిటేటివ్ అండ్ సర్టైన్. సింహం గర్జించుట ఏంటంటే అధికారపూర్వం. మీరు గమనించాల్సింది ఏంటంటే రాజు కోపము ఏమంది? సింహ గర్జన లాంటిది. సింహం గర్జిస్తుంది. సింహ గర్జన అది ఎక్కడైతే గర్జిస్తుందో అక్కడి నుంచి 6 నుండి 8 కిలోమీటర్ల దూరం వినిపించింది. సింహం ఒట్టిగా రాదు, గర్జించి వస్తుంది. అది లెక్క. సింహ గర్జన భయానకం. సింహ గర్జన నిద్ర లేకుండా చేస్తుంది.
సింహ గర్జన శత్రువు గుండెల్లో భయాన్ని తీసుకొస్తుంది. ఇదండి. కాబట్టి ఇశ్రాయేలు దేశం ధైర్యం, బలం, రాజటీవీ దేవుడే కారణం. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సింహగర్జన, రేపు దేవుడు రాబోతున్నాడు. అందుకే మనం ఇజ్రాయెల్ దేశాన్ని చూచినప్పుడు ఇజ్రాయెల్ దేశం యొక్క ఔన్నత్యం, 3 సంవత్సరాలుగా 6 దేశాలతో యుద్ధం చేస్తున్నా, దాదాపుగా 2.5 సంవత్సరం దాటిపోయింది. 6 దేశాలతో యుద్ధం చేసిన అలసిపోలేదు, వెనక్కి తగ్గలేదు. అందుకే ఎల్ల మృగములలో పరాక్రమము గలిదై ఎవనికి భయపడక వెనుతిరగని సింహం. అలసిపోలేదు, మించి వనరులు తరిగిపోలేదు, ఆగిపోలేదు, అన్స్టాపబుల్. ఇజ్రాయెల్ని ఆపటం ఎవరి తరం? అందుకే ఏ జంతువుతో పోల్చబడింది? ఆడ గర్జిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మరింతగా గర్జిస్తుంది. ప్రపంచంలో ఇప్పుడు చేసిన యుద్ధం, ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది. యుద్ధం ఆగిపోయిందండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలి. యువతల పక్కన ఎవరున్నారు? పాలస్తీనీయులు ఉన్నారు. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఉగ్రవాదులు చేసిన పనికి నా బాధ అంతా ఇది. ఉగ్రవాదం ఎక్కడున్నా ప్రమాదకరమే. వాళ్ళు చేసిన పనికి ఎవరు బలైపోతున్నారు? అమాయకులైన పాలస్తీనీలు బలైపోతున్నారు. మీకు విషయం తెలుసా? అక్షరాల నాకు తెలిసిన లెక్కల్లో 67,000 మంది పాలస్తీనీలు చనిపోయారు ఈ 731 రోజుల్లో. లెక్కల్లో లేని వాళ్ళు ఎంతమందో. ఒకానప్పుడు జనసందోహముగా ఉన్న, జనసాంద్రత ఉన్న గాజా నేటి దినాన శిథిలాలుగా మారింది. ఎందుకంటే ఈ ఉగ్రవాదుల చర్య వల్ల. ఎంతమంది చిన్నపిల్లలు చనిపోయారు తెలుసా? ఎంతమంది స్త్రీలు చనిపోయారు తెలుసా? అమాయకులైన పసిపిల్లలు పాలస్తీని. నిజంగా వాళ్ళని చూస్తూ ఉంటే, వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే, ఈ హమాస్ ఉగ్రవాదులు ఏం చేశారంటే, స్కూల్స్లో పైనేమో స్కూలు, కిందేమో ఉగ్రవాదులు ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే చిన్నపిల్లల్ని అడ్డం చేసుకొని ఇళ్ల మధ్య స్థావరాలు కట్టేవాళ్ళు. ఇళ్లను ఇప్పుడు వాళ్ళని నాశనం చేయాలి అంటే వీళ్ళ మీదకి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ఇశ్రాయేలీలు ఆ ప్రాంతంలో బాంబులు నేడ విడిచే సమయంలో ఏం చేసేవాళ్ళు అంటే, ప్రకటన చేసేవాళ్ళు, పాంప్లెట్స్ వేసేవాళ్ళు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని. ఇళ్ళు వదిలిపెట్టి, స్థలాలు విడిచిపెట్టి, పిల్లల్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం ఎంత కష్టమైన పని. 67,000 మంది చనిపోయారండి యుద్ధంలో. కానీ యుద్ధం ఆగిపోయింది. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ చివరి దినాల్లో ఎంత వినాశనం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలు దేశంతో గెలవలేమని తెలిసి కూడా, నేను మళ్ళీ చెప్తాను, యుద్ధం ప్రారంభించింది ఉగ్రవాదులే. ఉగ్రవాదం వల్ల మనం ఎంతో దెబ్బతిన్నాం భారతీయులుగా. బొంబాయి బాంబు పేలుళ్ళలో ఎంత మారణహోమం జరిగిందో తెలుసు కదా. హైదరాబాదులో గోకుల్ చాట్ లుంబినిలో ఎంత జరిగిందో తెలుసు కదా. మనది కూడా ఉగ్రవాద బాధిత దేశం, మనది కూడా. అందుకే మనల్ని ఇజ్రాయెల్ దేశం బాగా అర్థం చేసుకుంటుంది. ఉగ్రవాదం నరమేధం సృష్టిస్తుంది, అమాయకులను నాశనం చేస్తుంది. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మా గ్రంథం ఏం చెప్తుంది అంటే, దీన్ని ఏమంటారు? ఉగ్రవాదం అంటారు. మిగతా వాళ్ళ పనిచేయరు. వాళ్ళు ఏం చెప్తుందంటే, యూదుల్ని, ఇశ్రాయేలు దేశాన్ని లేకుండా చేయండి అని చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలీల్ని మీరు ఏం చేయండి? యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు ఇది ప్రేమించాలి, ప్రార్థన చేయాలని చెప్తుంటే, ద్వేషించండి, లేకుండా చేయండి అని చెప్తుంది. వింటున్నారా? దుఃఖకరం. 67,000 మంది పాలస్తీన్లు, 1,70,000 మంది గాయాల పాలయ్యారు. దాదాపుగా 3 వంతులు నేలమట్టం అయిపోయిన ఇళ్ళు, హాస్పిటల్స్, శిథిలాలు. తిరిగి లెక్కలేశారు, తిరిగి పాడైన గాజాను కట్టడానికి
గాజా, వెస్ట్ బ్యాంక్ అంటే యూదయ సమరయ, ఆ టర్న్ తీసుకుంటే మీకు ఇంకొక పేరు కనిపించింది అక్కడ, అష్కెలోన్. ఎవరి ప్రాంతాలు? అవును, అక్కడికే వెళ్ళాడు, గాజాలోకి. ఎవరు? మన పెద్ద ఆయన, స్ట్రాంగ్ మ్యాన్. ఎవరు? గాజా స్ట్రిప్ వలేసింది ఇప్పట్లో కాదు, మన సోదరుడికి. ఎవరైనా ఎక్కడ తిరిగాడు? ఆష్కెలోన్లో తిరిగాడు. ఆ ప్రాంతం అంతా నిజంగా ఎంత అద్భుతమైన స్థలాలు. నేటి దినాన స్థలాలు చూడండి ఎలా ఉన్నాయో. కాబట్టి చివరికి ఒక మాట చెప్తాను నేను. సింహం గర్జిస్తుంది. ఈ గర్జనలో అర్థం ఏంటో తెలుసా? అవును, ఆ సింహం యూదా గోత్రపు సింహం. ఎవరైనా? అవును, ప్రభువు గర్జిస్తున్నాడు, వస్తున్నాడు ఆయన. అవును, సాక్రిఫైసింగ్ ల్యాంబ్, బలి అయిన గొర్రె పిల్లగా. ఇప్పుడు ఏంటో తెలుసా? ఈజ్ అ కాంకరింగ్ లైన్. బలి అయిన గొర్రె పిల్ల, సాక్రిఫిషియల్ ల్యాంబ్. అండ్ ఇప్పుడు ఎవరైనా ఆయన జయించిన, అవును, ప్రకటన గ్రంథం 5:5 మనకు అదే నేర్పిస్తుంది. ఆయన జయించిన సింహం, కాంకరింగ్ లైన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూద్. కాబట్టి ఇశ్రాయేలు దేశం అర్థమవుతుంది కదా. కాబట్టి సింహం గర్జిస్తుంది. కాబట్టి ఆ గర్జనల అర్థం తెలుసుకుందాం. ఇదండి ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు జయించలేరు, అన్స్టాపబుల్. ఎందుకంటే సింహం వంటి ధైర్యం మించి ఎల్ల మృగములలో పరాక్రమము కలిగినదై ఎవరికి భయపడ వెనుతిరగని వెనక్కి తిరగలేదు. సంతోషం. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. ఇంకా మన కళ్ళతో ఆ మారణ హోమం చూడకుండా నేను ఒక మాట చెప్తాను. లెట్ us pray for పాలస్తీనా. పాలస్తీనుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఆ చుట్టుపక్కల ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాల గురించి కూడా మనం ఏం చేయాలి? చేయాలి కదా. ఎందుకు? ఒక తండ్రి, ఇద్దరు తల్లులు, అంతే. ఒక తండ్రి బిడ్డలే వాళ్ళు. ప్రార్థన చేయాలి, వాళ్ళు తెలుసుకోవాలి. ఉగ్రవాదం విడాలి, ఆయుధాలు విడిచిపెట్టాలి. ఇది జరగాలి. కాబట్టి మనం ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా, అదే సమయంలో ఎవరి కోసం కూడా ప్రార్థన చేద్దాం? పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశం చుట్టుపక్కల ఉండే దేశాల కోసం మనం ప్రార్థన చేద్దాం. అందుకే సింహము గర్జిస్తుంది, భయపడని వాడేవాడు. లేచి పడదాం ప్రార్థన చేసి. పరిశుద్ధుడా, స్తోత్రాలు. స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం. గొప్ప దేవుడవు, శక్తి కలిగిన దేవుడవు నాయన. సింహం గర్జిస్తుంది, భయపడిన వాడేవాడు. సింహంతో పోల్చబడింది ఇశ్రాయేలీయుల యొక్క జీవితం, వారి నిర్ణయాలు, వారి తెగువ, వారి సాహసం మించి ప్రభువా వారి పోరాటం ఆడసింహం వల్ల లేచును. సింహం ఎప్పుడూ ఒకటే. ప్రపంచ దేశాలు వ్యతిరేకమైన ప్రభువా వారు వెనక్కి తగ్గలేదు, ఓడిపోరు వాళ్ళు. ఎందుకంటే ఇశ్రాయేలీలు మీ కనుగుడ్డు. ఇశ్రాయేలు కాపాడువాడు కొనకుడు నిద్రపోడు. ఇశ్రాయేలుకు ఔన్నత్యం ఖడ్గం మీరే. ఇశ్రాయేలీలకి ప్రభువా పగలు రాత్రి తోడుగా ఉంది మీరే, కాపాడుతుంది మీరే, భద్రపరుస్తుంది మీరే. ఇశ్రాయేలీలకి సంరక్షకుడికి మీరే, ఇశ్రాయేలీలకు బలమిచ్చువారు మీరే. మించి ప్రభువా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద మీ కనులు ఉన్నాయి. అందుకే సింహం గర్జిస్తుంది. ఈ గర్జనలో మీ రాకడుంది, ఈ గర్జనలో సిద్ధపాటు ఉంది. మేము సిద్ధపడే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా, యూదుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు రక్షణ పొందడాలని ప్రార్థన. పౌలు గారు అన్నాడు, నా అభిలాష అన్నాడు, ఇశ్రాయేలు రక్షణ పొందాలని, నాకు మానని వేదన వారి గురించి అన్నాడు. ప్రభువా ఈ దినాన ఇశ్రాయేల్ గురించి మాత్రమే కాదు, మేము అయ్యా పాలస్తీనా వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. 67,000 మంది పైన చనిపోయారు, 1,70,000 మంది గాయాలు, ఎంతమంది చిన్నపిల్లలు. యుద్ధం ఎంత వినాశనానికి దారితీసింది. ప్రభా ఉగ్రవాదం ఉండొద్దు, ఉండకూడదు, ఇది వినాశనం.
పాలస్తీనాలో ప్రభువా తిరిగి ఆ ప్రజల జీవితాలు కట్టబడాలి, వారి మనోనేత్రం తెరవబడాలి, మీ వైపు ఆకర్షితులు అవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. మిడిల్ ఈస్ట్లో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలు వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వాటి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయవలసిన ప్రభువా భారము బాధ్యత మా మీద ఉంది. అందుకే పసిపిల్లలు నాశనం అవుతుంటే మీరు ఎంత దుఃఖపడుతున్నారు ప్రభువా. యోనాతో అదే అన్నారు. సొర చెట్టు గురించి బాధపడుతున్న యోనాతో ఎంత కనువిప్పు కలిగే పాఠం నేర్పారు ప్రభువా. నువ్వేయలేదు, నువ్వు పెంచలేదు, ఒక్కరోజు ఒక రాత్రి సొర చెట్టు కోసం యోనా బాధపడుతున్నావు, కానీ కుడి ఎడమలు ఎరగని 1,20,000 మంది పసిపిల్లలు నేను బాధపడద్దా? అవును ప్రభువా, ఈ గాజాలో, ఈ పాలస్తీనాలో కుడి ఎడమలు తెలియని ఎంతోమంది ప్రభువా యుద్ధంలో, ఈ మారణ హోమంలో, శిథిలల్లో వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతోమంది స్త్రీలు ప్రభువా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎన్నో మారణ హోమాలు జరిగాయి గాజాలో. ఒకానప్పుడు మితిమీరిన జత సాంద్రతతో ప్రభువా నిండిపోయిన ఆ గాజా ఇప్పుడు బూడిద శిథిలాలుగా మారిపోయింది. ఆ ప్రజలు విధ్వంసానికి లోనవుతున్నప్పుడు మీరు దుఃఖపడుతున్నారు. ఆ పసిపిల్లల గురించి మీరు చింతిస్తున్నారు ప్రభువా. మేము వారి కొరకు ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. యుద్ధం ఆగింది, శాంతిని కోరుతున్నారు ప్రభువా. ఆ శాంతి స్థాపించబడాలి. మళ్ళీ ఉగ్రవాదుల కార్యకలాపాల స్థలంలో ఉండకుండా సహాయం చేయండి. ఈ పాలస్తీన్లు ఏదైతే కోల్పోయారో, ఏదైతే నష్టపోయారో ప్రభువా, వారి జీవితాలు తిరిగి కట్టబడడానికి సహాయం చేయండి. మరొకసారి ప్రభువా మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం. ఈ చివరి దినాల్లో ఈ వర్తమానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి శ్రేష్టమైన విషయాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయండి. రాకడకు సిద్ధపరచండి. మీ నామ ఘనత కొరకు మా జీవితాలు ఈ చివరి దినాల్లో ప్రభువా మరింత ప్రకాశంగా, వాక్యాన్ని చేతబట్టి జ్యోతులుగా ప్రభువా మీ సువార్తను ప్రకటించడానికి ప్రభువా మామూలను సిద్ధపరచండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.